యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా రూమ్మేట్ బర్త్డే చేస్తున్నాం అనమాట. చికెన్ రెడ్ బకెట్ నుండి చికెన్ బిర్యానీ తెచ్చినాం, అది సరిపోదని చికెన్ ఫ్రై చేసుకుంటున్నాం. ఈ బగారా రైస్ చేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు మీకు ప్రాసెస్ చూపిస్తాను, చూడండి గాయస్. ఇప్పుడైతే మనం చికెన్ పకోడీ చేయబోతున్నాం గాయస్. ఇప్పుడు చికెన్ పకోడీ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక ఆమె మిరపకాయలు కోసం గాయస్. ఫస్ట్ అయితే ఈజీ మెయిన్ ఇంగ్రీడియంట్, అవునో కాదో నాకు తెలీదు. ఫస్ట్ అయితే మనకు పచ్చిమిరపకాయలు కావాలి గాయస్, ఇలా చిన్న చిన్నగా కోసుకోండి. తర్వాత ఆనియన్స్ గాయస్, అంటే మీరు పాష్ కదా అందుకే ఆనియన్స్ అని చెప్తాను, తెలుగులో ఉల్లిగడ్డలు అంటారు గాయస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నిమ్మకాయ గాయస్, లెమన్. తర్వాత కొత్తిమీర గాయస్, కొత్తిమీర కావాలి. తర్వాత పసుపు గాయస్, తర్వాత కారం, ఉప్పు, ఇంకా తర్వాత కార్న్ ఫ్లోర్ గాయస్. కార్న్ని తెలుగులో ఏమంటారో నాకు కూడా తెలీదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మైదా గాయస్. మైదా మన హెల్త్కి మంచిది కాదు కానీ ఇంకా ఇది ఒక్కరోజు గాయస్ సజెస్ట్ కండి. తర్వాత గార్లిక్ గాయస్, గార్లిక్ ఏమంటారు దీన్ని, అల్లం వెల్లుల్లి పేస్ట్ గాయస్. ఇంకా తర్వాత గరం మసాలా, కుమిన్ పౌడర్, కొరియాండర్ పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడర్ గాయస్. తర్వాత ఒక పెద్ద ఏం కర్డ్, అది కర్డ్, హెరిటేజ్ ఏదో గాయస్ తెలీదు పేరు. కర్డ్ తీసుకోండి గాయస్, ఇది నాకు తెలిసి 50 ml ఏమో, నాకు కూడా తెలియదు గాయస్. ఇంకా తర్వాత వచ్చేసి ఇదంతా రెడ్ బకెట్ నుంచి తెచ్చారు గాయస్. ఇది బిర్యానీ అనమాట. దానికి వచ్చిన 2 పొట్లాలు, దానికి వచ్చిన 2 కర్రీస్, అండ్ ఇందులో ఇవి ఇచ్చారు గాయస్ ఫ్రీగా. ఇప్పుడైతే మనం ప్రాసెస్ చూసేద్దాం గాయస్. ఫస్ట్ అయితే ఇలా కలపాలన్నమాట. ఇలా కలుపుతూనే ఉండాలి, ఎందుకు కలుపుతున్నామో మనకు కూడా తెలీదు. సారీ గాయస్, ఇంతకుముందు ఇంకో మెయిన్ ఇంగ్రీడియంట్ చూపించలేదు గాయస్. ఆయిల్ కూడా తీసుకోవాలి గాయస్. కొంచెం ఇది కర్రేగా ఉందన్నమాట, ఎందుకంటే నిన్న బజ్జీలు చేశారు గాయస్ వీళ్ళు. ఏం పనిలేదు పడలేదు. ఫస్ట్ అయితే మనం ఏం చేయాలంటే పసుపు వేసుకోవాలి గాయస్. చూడండి గాయస్, ఇలా పసుపు వేసుకోవాలి, ఊకే వేయొద్దు, దాన్ని ఇలా ఇలా చల్లుకోవాలి గాయస్ స్టైల్గా. అలా పసుపు వేసుకున్నాక తర్వాత కారం వేయాలి గాయస్. నెక్స్ట్ వచ్చేసి కారం అంతా ఇంత కాదు, సరిపోయినంత వేయాలి గాయస్. చూడండి గాయస్, అలా చల్లుకోవాలన్నమాట స్టైల్గా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఉప్పు గాయస్. ఒక్క నిమిషం ఆగండి గాయస్, కొంచెం ల్యాగ్ ఉంది. ఉప్పు వేసుకోవాలి గాయస్. అలా ఇలా కాకుండా ఇలా స్టైల్గా చల్లుకోవాలి. ఇప్పుడు మన 5 వేలు అందులో పెట్టి పిసకాలి గాయస్. సారీ గాయస్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి గాయస్. 1 స్పూన్ వేయాలి గాయస్. ఎక్కువ వేసారనుకోండి ఎక్కువ అవుతుంది, అందుకే తక్కువ వేయాలి, తగినంత వేయాలి గాయస్. తర్వాత స్పూన్ అలా పక్కన పెట్టి దానికి క్యాప్ పెట్టి, తర్వాత కుమిన్ పౌడర్ గాయస్, అది కూడా 1 స్పూన్ వేయాలి. 1 స్పూన్ అంటే కొంచెం వేసుకోండి. ఇలా వేయాలి గాయస్. వేసాక దాన్ని అలా కొట్టాలి, ఎందుకంటే అందులో ఉన్న పౌడర్ అంతా అందులో పడాలి గాయస్. ఇంకా తర్వాత వచ్చేసి కొరియాండర్ పౌడర్ గాయస్. అది చింపడానికి రాకపోతే అలా తనలాడాలి. ఆగండి గాయస్, అది రాకపోతే ఇలా కొయ్యాలి గాయస్. ఓకే, చూసి నేర్చుకోండి. అది కోసినా రాకపోతే ఇది ఇంకొకరి హెల్ప్ కావాలి. ఇలా కోసాక దగ్గర తర్వాత ఇలా మళ్ళీ ఇది కూడా కుమిన్ పౌడర్ 1 టీ స్పూన్ గాయస్, ఇలా చల్లుకోవాలన్నమాట స్టైల్గా. తర్వాత మళ్ళీ దులపాలి దాన్ని స్పూన్ని. తర్వాత వచ్చేసి బ్లాక్ పెప్పర్ గాయస్. ఇది కూడా చింపడానికి రాకపోతే మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వాలి, దాన్ని కూడా కోసేయాలి గాయస్. ఇలా కోసేసి మళ్ళీ ఇప్పుడు టేబుల్ స్పూన్ తీసుకొని అందులో స్పూన్లో వేసి అది కూడా 1 టీ స్పూన్ గాయస్. మీ ఇష్టం, మీకు నచ్చినంత వేసుకోండి, నాకైతే మెజర్మెంట్స్ తెలీదు. తర్వాత దాన్ని కూడా పక్కన పెట్టి ఇప్పుడైతే మనం గరం మసాలా తీసుకుంటున్నాం గాయస్. దీన్ని కూడా 1 టీ స్పూన్లో వేసి, గరం మసాలా తక్కువ వేసుకోండి గాయస్, ఎందుకంటే గరం మసాలా కదా కాబట్టి అందుకే. నెక్స్ట్ వచ్చేసి అన్నీ వేసేసింది అనుకుంటా గాయ. ఇప్పుడైతే కార్న్ పౌడర్ గాయస్. ఇప్పుడు దాన్ని అయితే మనం ఫస్ట్ తీయాలన్నమాట, ఎందుకంటే జీమార్ట్ నుంచి డైరెక్ట్ తెచ్చారు గాయస్. వాళ్ళైతే ఇలా ఇచ్చారు, ఇలా ఇలా తీసుకోవాలి గాయస్. తీసుకొని
ఇలాగైతే ఓపెన్ చేయాలి కదా, మీరు ఇలాగ ఓపెన్ చేయకండి, కొంచెం మంచిగా ఓపెన్ చేయండి, ఎందుకంటే పౌడర్ అంతా కింద వెళ్ళిపోతుంది అనమాట. ఇదే కార్న్ఫ్లోర్ గాయస్, కార్న్ఫ్లోర్ మొక్కజొన్న పిండి గాయస్. దీన్ని 1 టీ స్పూన్ తీసుకోండి గాయస్. తీసుకొని అలా స్టైల్గా తీసుకొని వెళ్ళి అందులో వేసేయాలి గాయస్. ఓకే గాయస్, అలా కొట్టాలి. తర్వాత మళ్ళీ ఇంకో టీ స్పూన్ వేస్తున్నారు, లేదు గాయస్, కొంచెం వేసుకోండి. తర్వాత మళ్ళీ కొట్టండి. ఇప్పుడైతే మైదా గాయస్, ఇది మైదాని తీసుకొని వేసేయండి గాయస్ ఇందులో కూడా. తర్వాత మనం కార్న్ఫ్లోర్ ఇప్పుకున్నాం కదా, దాన్ని అయితే ముడేసేయాలన్నమాట, వేసి పక్కన పెట్టుకోవాలి, ఎందుకంటే అందులోకి చెత్త వెళ్ళిపోకూడదు. ఇప్పుడు మైదా కూడా అలాగే సేమ్ గాయస్, మైదా కూడా ఇలా ట్రై చేసుకోవాలి గాయస్. ఇప్పుడు అక్కడ ఏమేసాము అంటే ఇంతకుముందు చెంచాలో గరం మసాలా అవన్నీ వేసాం కదా, దాన్ని మొత్తం తూడ్చుకోవాలి గాయస్ చేయితో, ఇలా అన్హైజీనిక్ గాయస్. మీరైతే ఇలా ఇప్పుడైతే మన 5,000 అందులో పెట్టి ఒక్కో దానికి మసాలా పట్టేటట్టు పిసకాలి గాయస్. కర్డ్ తర్వాత ఇలా అన్హైజీనిక్ ఫుడ్ అంటే ఇదే గాయస్. చూడండి ఆ చేతులు ఇలా, బయట ఫుడ్ కూడా మ్యాక్సిమం ఇలానే చేస్తారు గాయస్, అందుకే డోంట్ ఈట్ అవుట్ సైడ్ ఫుడ్. ఓకే, ఇలా పిసుకుతూ ఉండాలి, ఒక్కో ముక్కకి అంత మసాలా వేసిన మసాలా అంతా పట్టాలంటే ఇలా పిసుకుతూ ఉండాలి గాయస్. కాకపోతే చేయికి రింగ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు గాయస్, మీ ఇష్టం అది. స్టైల్ పడేటోళ్ళు అయితే పెట్టుకుంటారు. ఇలా పిసకాలి గాయస్. ఇది చూస్తుంటే నాకు అసలు తినబుద్ధి అయితే లేదు, కానీ తినాలి, ఎందుకంటే డబ్బులు వేస్ట్ కదా గాయస్. ఇప్పుడైతే పెరుగు, ఆ స్పూన్ కడగని స్పూన్తో కడుగుతున్నారులే, ఆ ట్యాప్ అలానే ఉండాలి గాయస్, ఎందుకంటే వాటర్ వేస్ట్ కావాలి కదా. తర్వాత ఇప్పుడు స్పూన్ నుంచి ఒక కర్డ్ నుంచి కర్డ్లో ఒక స్పూన్ తీసుకొని ఇలా ఒక చేయితో పీసుకుతూ ఒక చేయితో కర్డ్ స్పూన్ హ్యాండిల్ చేయాలి గాయస్. ఇంకా ఎప్పుడు వేస్తారో తెలీదు, ఇప్పుడైతే టైం వచ్చింది అనుకుంటా. ఇలా వేయాలి గాయస్, మన ఇష్టం గాయస్, ఎంతైనా వేసుకోవచ్చు, ఎందుకంటే మనమే కదా తినేది. ఇంకా ఇలానే వేస్తూనే ఉండాలి, ఎందుకంటే కర్డ్ అయిపోవాలి కదా. ఇప్పుడు కర్డ్ వేసి పిసకాలి గాయస్. ఆ సౌండ్ చూడండి, చాలా ఇరిటేటింగ్ గాయస్, అందుకే తినొద్దు. బయట ఫుడ్ అవాయిడ్ చేసేయండి గాయస్ వీలైనంత వరకు. ఇది బయటిది చికెన్, నువ్వేం గాయస్. ఇలానే ఈ మిశ్రమాన్ని అలాగే కలుపుతూ ఉండాలి గాయస్, బాగా మసాలా పట్టే వరకు. అప్పుడే మనకు టేస్టీ అండ్ యమ్మీ చికెన్ 65 వస్తుంది. అవునా కాదా మిస్టర్ లింగమ్మ? ఈరోజు మా రూమ్కి లింగమ్మ వచ్చింది గాయస్. హాయ్ గాయస్. ఇప్పుడు లింగమ్మ హాయ్ చెప్పింది గాయ. మీకు తన ఫేస్ని ఒకవేళ చూపించాలని మీకు కావాలనుకుంటే చెప్పండి, నేను నెక్స్ట్ వీడియోలో తన ఫేస్ రివీల్ చేస్తాను. లింగమ్మ లవర్స్ అని కమెంట్ చేయండి గాయస్, అప్పుడే చూపిస్తా. లింగమ్మ ఫ్యాన్స్ అని కమెంట్ చేయండి గాయస్. ఓకే, ఇలా మొత్తం మిశ్రమాన్ని కలుపుతుండాలి. కలిపేటోళ్ళు అలా ఇలా దిక్కులు చూస్తూ ఉండాలి గాయస్. ఇలా ఆ సౌండ్ చూడండి గాయస్. డోంట్ ఈట్ గాయస్. ఓకే, మళ్ళీ కలుద్దాం గాయస్. ఇప్పుడైతే నిమ్మకాయ పిండుకోవాలి గాయస్, ఇందులో కలిపిన మిశ్రమంలో నిమ్మకాయ పిండుకోవాలి. ఇంకా ఒకవైపు ఇలా ఆనియన్స్ పస వేయాలి గాయస్. అండ్ ఇవి కోస్తున్నది వచ్చేసి పెంటమ్మ గాయస్. పెంటమ్మ ఫ్యాన్స్ ఉంటే కమెంట్ చేయండి, తన ఫేస్ రివీల్ చేసేద్దాం. మిశ్రమాన్ని కలిపేది పెంటమ్మ, లింగమ్మ, ఎర్రమ్మ ఆండాలమ్మ గాయస్. చెప్పేదేమో కుంటమ్మ, పొట్టమ్మ, సారీ గాయస్, బై మిస్టేక్. పొట్టమ్మ కలిపేది పొట్టమ్మ, వీడియో తీసేది ఎంకమ్మ. ఇలా ఏంటి ఇంతకుముందు ఆ నిమ్మకాయని తీసుకొని ఇందులో పిండేసి ఇలా మ్యారినేట్ చేయాలి గాయస్ కాసేపు. ఒక 30 minutes ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టి తర్వాత వేరే పనులు ఉంటే అవి చూసుకోండి గాయస్. ఒకవేళ మీకు ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నా సరే బయటికి వెళ్ళండి గాయస్. ఇప్పుడైతే మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేయాలి గాయస్. ఇంకా ఆయిల్ నాకు తెలియదు గాయస్, మీ ఇష్టం ఎంతైనా వేసుకోండి.
మనమైతే ఇప్పుడు ఆనియన్స్ని ఫ్రై చేయాలన్నమాట. మాది ఇండక్షన్ కాబట్టి ఇండక్షన్ మీద చేస్తున్నాం. మీది స్టవ్ ఉండొచ్చు, స్టవ్ మీద చేయండి. అండ్ ఒక సైడ్ వచ్చేసి బాస్మతి గాయస్, ఇంకా బటన్ వేయలేదు. తర్వాత ఆయిల్ హీట్ ఎక్కాక అందులోకి ఆనియన్స్ వేయాలి గాయస్. ఎందుకంటే అందులోకి మ్యారినేట్ చేయడానికి గార్నిష్ చేయడానికి లాస్ట్లో, అందుకు ఇవి బాగా ఉడికియాలి గాయస్. గోల్డ్ కలర్, లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీన్ని అలానే ఉడికిస్తూనే ఉండాలి. ఇప్పుడైతే గంట తీసుకొని కలపాలి గాయస్. ఇప్పుడైతే మనం మూత పెట్టుకోవాలి గాయస్, ఎందుకంటే వేడికి త్వరగా ఉడికేస్తాయి అన్నమాట. ఇప్పుడైతే మనకు లైట్ బ్రౌన్ షేడ్ అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు దానిని వేపుకోవాలన్నమాట. ఇంకా కొద్దిసేపట్లో బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి, అప్పుడు తీసేయాలి గాయస్. ఈమెనే గాయస్ పొట్టమ్మ. ఇప్పుడైతే మనకు బ్రౌన్ షేడ్లో వచ్చాయన్నమాట. ఇప్పుడు మనం దీన్ని తీసేయాలి. తీసుకొని ఒక బౌల్లో వేసేయండి గాయస్. ఈ మిశ్రమాన్ని అంతా ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఆయిల్ మొత్తం అలా చేయాలి గాయస్. అలా చేస్తేనే ఆయిల్ మొత్తం గిన్నెలోకి వస్తుంది. ప్రతి ఒక్క దాన్ని తీయాలి గాయస్, ఒక్కటి కూడా వదిలొద్దు. అదే మన ఇండియన్ సైకాలజీ. ఇవి ఉత్తయి తినండి గాయస్, ఎంతో టేస్టీ అండ్ యమ్మీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. దాన్ని ఇప్పుడైతే మనం పక్కన పెట్టాలి గాయస్. ఇప్పుడు అందులో ఉన్నాయి కూడా చూడండి గాయస్, ఇదే ఇండియన్ సైకాలజీ. ఒక్క ఉల్లిగడ్డ కూడా వదలొద్దు అనమాట, అలా వేసేయాలి. చేయితో అన్న తీయాలి, అది ఎంత కాలుతున్నా సరే అలా తీయాలి గాయస్. మళ్ళీ గరిట వెనకాల కూడా చూడాలి గాయస్ ఉందో లేదో అని. తర్వాత ఇంకా దీనికి మూత పెట్టేయాలి. ఇప్పుడైతే మనం మ్యారినేట్ చేసాం కదా, ఇంకా టైం ఉందన్నమాట. మళ్ళీ వచ్చి కలుద్దాం గాయస్. సారీ గాయస్, ఇప్పుడైతే మనం మ్యారినేట్ చేసాం కదా, దాన్ని తీసుకెళ్ళి ఇలా ఫ్రై చేసుకోవాలి గాయస్. ఇంకా మాది ఆయిల్ హీట్ కాలేదు అయినా వీళ్ళు అప్పుడు వేసేసారు. చూడండి గాయస్, బగర్ రైస్ వీళ్ళు ఎంత వేసారో తెలియదు గాయస్. ఈ రోజు అయితే వేస్ట్ కాబోతుందని తెలుస్తుంది. ఇంత కేజీ మొత్తం వేసిరా? కేజీ మొత్తం వేసిరా? మొత్తం వేసింది ఆయిల్ గాయస్. చూడండి గాయస్, ఇలా మూత పెట్టుకోవాలన్నమాట, అప్పుడే త్వరగా ఉడుకుద్ది. తర్వాత అది తీసుకొని వేరే దానిలో వేయాలి, కానీ ఏం లేదు ఇక్కడ. ఇలా చెంచాతో తిప్పాలి గాయస్, లేకపోతే అడుగు మాడిపోద్ది అనమాట. ఇలా స్టైల్గా తిప్పాలన్నమాట, మంచిగా కాదు, స్టైల్గా తిప్పాలి. ఆయిల్ మొత్తం వేస్ట్ కావాలి ఇలా తిప్పుతూ. చిన్న కొయ్యాలి గాయస్. ఇప్పుడైతే పెద్ద పీసులన్నీ తీసి ఇలా చిన్న చిన్నగా కట్ చేయాలి, ఎందుకంటే ముసలోళ్ళు ఉన్నారు గాయస్. చెప్పాను కదా, లింగమ్మ, పొట్టమ్మ అండ్ ఎంకమ్మ కాదు, ఈమె పేరు, నీ పేరేం పేరు? ఇలా కట్ చేసుకోవాలి గాయస్ చిన్న చిన్నగా. అప్పుడే మనకు ఫ్రై చాలా బాగా వేగుతుంది అనమాట. చూడండి గాయస్, ఇవన్నీ పెద్ద పెద్ద పీసులు అనమాట, అందుకే కొంచెం లేట్ అవుతుంది. చిన్న చిన్నవి అయితే త్వరగా ఉడుకుతాయి గాయస్. ఇలా అయితే చేయాలన్నమాట. మళ్ళీ కలుద్దాం గాయస్. ఇలాగైతే కలుపుకోవాలన్నమాట స్టైల్గా. ఆ గరిట వద్ద వస్తలేదన్నమాట, అందుకే ఇది తీసుకున్నది. ఈమె పేరే లింగమ్మ గాయస్, కలిపేది. కొత్తగా వచ్చిందనమాట, బ్లాగ్కి కొత్త గాయస్. చూసారా గాయస్, హై ప్రోటీన్ గాయస్. ఇప్పుడైతే మనకు కరెంట్ సహకరించడం లేదనమాట, కరెంట్ పోయింది గాయస్. ఇది రైతా కాదు గాయస్, ఈ బాస్మతి రైస్ అనమాట. అండ్ ఇది వచ్చేసి చికెన్ కర్రీ ఉంది, అడ్జస్ట్ చేసుకోండి. చికెన్ 65 గాయస్. ఈ రెండు కలిపితే ఏమవుతుంది అంటే ఇది అవుతుంది గాయస్.
చూడండి గాయస్ ఎంత రుచిగా ఎంత కలర్ఫుల్ గా ఉందో చూడండి. టేస్ట్ మాత్రం బాగుందంట గాయస్. లింగమ్మ అండ్ పొట్టమ్మ చెప్పారు, వాళ్ళు టేస్ట్ చేశారనమాట. బాగుందంట గాయస్. మీరు కూడా వీలైతే మేము చెప్పిన ప్రాసెస్ తో ఫాలో అవ్వండి గాయస్. ఓకే చూడండి గాయస్, ఇప్పుడైతే మనం దీనికి రైతా చేసుకోబోతున్నాం దీంట్లో తినడానికి. చూడండి గాయస్, ఇదంతా కొంచెం చెత్తగా ఉంది. ఇది అంతా అన్హైజీనిక్ గాయస్. ఇదంతా చూడండి, చెత్త చూడండి. ఇగో చేసింది కొంచెం చెత్త చెత్త చూడండి గాయస్. ఇంకా ఇందులో అయితే బ్లాక్ పెప్పర్ వేసి కలపాలి గాయస్, ఎందుకంటే స్టైల్ అన్నమాట. చూడండి గాయస్, ఇలా తిప్పాలన్నమాట. ఇప్పుడైతే మనం ఇందులో సాల్ట్ ఇలా తిప్పాలి, అప్పుడే రైతా అవుతుంది అనమాట. రైతా కొంచెం గట్టిగా ఉంది గాయస్. ఇప్పుడైతే దీన్ని ఇలా తీసుకొని దాపెట్టుకొని తినాలి గాయస్. పొట్టమ్మ అదే చేస్తుంది ఎప్పుడు. గాయస్ చూడండి గాయస్, చికెన్ 65 బిర్యానీ ఎంత కలర్ఫుల్ గా ఉందో. మీకు కూడా కావాలంటే కమెంట్ చేయండి గాయస్. ఇది రైతా అండ్ ఇది వచ్చేసి కేక్ గాయస్, పోస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్. అండ్ ఇది వచ్చేసి కాజు కట్లీ గాయస్, నా ఫేవరెట్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ఎగ్ ఉంది కానీ చికెన్ బిర్యానీ గాయస్, 2 చికెన్ బిర్యానీ. అండ్ ఇది వచ్చేసి రైతా గాయస్. ఇవి వచ్చేసి ఏంటివి, పెరుగు రైతా. అవి వచ్చేసి నిమ్మకాయలు గాయస్. చూడండి గాయస్ ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో. ఇప్పుడైతే మేము ఇవన్నీ కుమ్మేయబోతున్నాం. మీకు కూడా కావాలంటే మా రూమ్కి వచ్చేసేయండి గాయస్. ఓకే, అండ్ ఇవాటికి ఇంతే గాయస్. బాయ్ గాయస్, see you in the next vlog. See you in the next vlog. Please like, share and subscribe to our channel guys. Bye.